ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరూ చిన్న చేసినటువంటి వీడియోల్లో, చిన్న వీడియోల్లో, షార్ట్స్లో మీ అందరూ చూపించినటువంటి అమితమైనటువంటి అభిమానానికి నేను నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. సో మీ అందరి చాలామంది నన్ను అడుగున్నారు కమెంట్స్లో, ఏమంటే ఈ భగవద్గీత అధ్యాయాలుగా మనం కొన్ని వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో వాళ్ళందరి నివేదన పైన మనం ఈ వీడియోలు చేస్తున్నాం. అఫ్ కోర్స్ నేను చాలా ప్రయత్నం చేశాను. నేను ఇంతకుముందు 18 అధ్యాయాలని 18 భాగాలుగా, ఒక్కొక్క భాగాన్ని ఆల్మోస్ట్ 1.5-2 గంటల పాటు నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. సో మనకున్న సమయం, నేను చాలా తక్కువ సమయంలో మనం చేయాలి కాబట్టి అంత జ్ఞానాన్ని మనం పూర్తిగా నేర్చుకోలేం. కానీ కొంత సారం అనేది అందుకనే ఈ శృంఖల పేరు గీతాసారం పెట్టాం. సో ఈ గీతాసారంలో మనం అధ్యాయాల్లో చాలా ముఖ్యమైన భాగం ఏదైతే ఉందో ఆ ముఖ్యమైన భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో ఈ మొత్తం అధ్యాయం చెప్పడం అనేది 1.5-2 గంటల్లో కూడా సాధ్యం కాదు. కానీ మీ అందరూ అంత అభిమానంతో అడిగారని నేను ఈ 15-20 నిమిషాలు వీడియోల్లో నేను దీన్ని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆదరిస్తారని భావిస్తున్నాను. సో మనం ఆలస్యం చేయకుండా ఈ రోజున ఈ భగవద్గీత యొక్క పరిచయాన్ని చూద్దాం. సో ఈ పరిచయం అనేది చాలా చాలా ముఖ్యం. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత రాసినప్పుడు దాంట్లో తొలి పలుకు పరిచయం రాసినారు. సో దీని ఆధారంగా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకు కావాల్సినటువంటి అర్హత ఏంటి, అది చాలా ముఖ్యంగా మనకు చెప్తున్నారు. సో ఈ రోజు సత్రంలో మనం ముఖ్యంగా ఈ భగవద్గీత పరిచయం, తొలి పలుకులో ఉన్న ప్రభుపాదుల వారు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆలస్యం చేయకుండా నేను ఈ మొత్తం ప్రతి భాగాన్ని కూడా ఈ మొదటి భాగంతో కలిపి 19 భాగాలుగా మనం దీన్ని మీ అందరికీ అందిస్తున్నాం. ఈ 19 భాగాల్లో మొదటిది పరిచయం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ పరిచయం మీరు స్లైడ్లో చూస్తున్నట్టు గీతాసారం. ఈ పరిచయం భగవద్గీత ఆధారంగా చేయబడింది. సో మనం ఇంకా ఆలోచన చేయకుండా ఈ పరిచయాన్ని మొదలు పెడదాం. సో ఈ పరిచయంలో మొట్టమొదటిగా ఇదొక శ్లోకాన్ని నేను తీసుకున్నాను. ఇది గీతా మహాత్మ్యం, ఆదిశంకరాచార్య రాసినటువంటి గీతా మహాత్మ్యం నుంచి మంచి శ్లోకము. గీతాసు గీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిష్ఠుత. సో ఈ శ్లోకం ఏం చెప్తుందంటే చాలా మంచి నిగూఢమైనటువంటి అర్థం ఉంది ఈ శ్లోకం. గీత సుగీత కర్తవ్య. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీతని కీర్తన చేయాలి, గానం చేయాలి, నేర్చుకోవాలి, దాన్ని కీర్తించాలి అని చెప్పినారు. కిమన్యాయి శాస్త్ర విస్తరై. ఎప్పుడైతే మనం భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలని మనం పఠిస్తాము, వాటి అర్థాలు మనం తెలుసుకుంటాము. కిమన్యాయి శాస్త్ర విస్తరై. వేరే రకరకాలైనటువంటి శాస్త్రాల్ని విస్తారంగా చదవాల్సినటువంటి అవసరం ఏంటి? యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత. ఈ భగవద్గీత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పద్మనాభస్య. కృష్ణుడి నాభిని పద్మనాభ అని పిలుస్తారు. అంటే పద్మనాభుడు అంటే కృష్ణుడే, విష్ణుమూర్తి కృష్ణుడు. సో కృష్ణుడు చెప్పాడు కాబట్టి భగవద్గీతని ఈ పద్మనాభస్య అని చెప్పారని. ఆయన స్వయంగా చెప్పినటువంటి ఆయన స్వయంగా ముఖ పద్మ నుంచి వచ్చినటువంటి ఈ భగవద్గీత కంటే ఇంకా వేరొక పుస్తకం ఏముంది అని చెప్తున్నాను. కిమన్యై శాస్త్ర విస్తరై. సో ఈ పరిచయంలోనే శ్రీ ప్రభుపాదుల వారు
చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రాస్తారు. మీరు ఈ స్లైడ్లో చూసినట్లయితే స్వయంగా భగవంతుడు చెప్పాడు. దాన్ని ఎవరైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికి ఒక రహస్యాన్ని కూడా దాంట్లో చెప్పాడు. ఎలా ఈ భగవద్గీతని ఇంతటి నిగూఢమైనటువంటి శాస్త్రాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనేది కూడా ఈ భగవద్గీతలో చెప్పాడు. సో మనం దీన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ దేవాదేవుడు కనుక భగవద్గీత వాక్కులను అనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తికి అర్జునుని పలుకులను బట్టి మనం కనీసము ఏం నేర్చుకోవాలంట, ఈ భగవద్గీత అర్థం కావాలంటే కనీసం దీన్ని ఒక పుస్తకం చదివినట్టు ఏదైనా నవల్ చదివినట్టు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాదు, అది ముఖ్యం కాదు. శ్రీకృష్ణుణ్ణి స్వయంగా భగవంతుడు అని ఒక సైద్ధాంతిక పరమైనటువంటి అంగీకారం అనేది మనం రావాలి అని చెప్తున్నాను. ఈ సైద్ధాంతికమైనటువంటి అంగీకారం ఎందుకని చెప్పారంటే కొంతమందికి శ్రీకృష్ణుడు నిజంగా భగవంతుడైన కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. ఒకవేళ ఆయన భగవంతుడు కాకపోతే ఆయన ముఖ కమలం నుంచి విన్నటువంటి ఈ భగవద్గీతకు విలువే ఉంటుందండి. ఆయన భగవంతుడు కాకపోతే, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన దగ్గర పూర్తి జ్ఞానం ఉందని నమ్ముతున్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ భగవద్గీతకి ఇంత విలువ ఉంది. ఒకవేళ ఎవరికైనా సరే ఆయన భగవంతుడు అనేటువంటి నమ్మకం కుదరలేకపోయినా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి నమ్మకాన్ని ఆయన మీద ఉంచి ఈ భగవద్గీతను పఠించడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మన ప్రయత్నంతో ఆ అంతంలో మనం కృష్ణుడిని తప్పనిసరిగా భగవంతుడిగా అంగీకరిస్తాం అన్నమాట. సో ఇది మనకు వచ్చేటువంటి ప్రయోజనం అన్నమాట. సో ఈ భగవద్గీతని అర్థం చేసుకోవడానికి నిజమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్పారు శిల ప్రభుపాదుల వారు. ఏంటి ఆ రహస్యము? ఆ రహస్యం ఏంటంటే కనీసం భగవంతుడిని సైద్ధాంతిక పరంగా ఈయన దేవాది దేవుడు అనేటువంటి ఒక అవగాహన మనకు ఉంది. సో ఆయన దేవాది దేవుడు అనేటువంటి పూర్తి నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని ఎప్పుడైతే అంగీకరిస్తారో వెంటనే ఆయన ముఖకమలం నుంచి వచ్చినటువంటి ఆ ముత్యాల లాంటి మాటల్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు. సో దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమవుతుంది, వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. అందుకనే భగవద్గీతలో ఈ రహస్యాన్ని చెప్పింది అనమాట. ఓకే, సో మనం ఈ భగవద్గీత అధ్యాయంలో మొదటి పాఠం నేర్చుకున్నాం. కనీసం సైద్ధాంతిక పరంగా అయినా సరే కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించాలి. మరి దీనికి ఎవరిని అడగొచ్చు, దీనికి భగవంతుడు ఈయనే భగవంతుడు అనడానికి మీ దగ్గర ఏముందండి సాక్ష్యము, మీ దగ్గర ఏముందండి నిరూపణ ఏముంది అని ఎవరిని అడుగుండొచ్చు. సో దానికోసము మనం మొట్టమొదటిగా ఏ నిరూపణ చూస్తున్నామంటే ఇది బ్రహ్మ సంహిత, అంటే స్వయంగా బ్రహ్మదేవుడు, ఈ సృష్టి కర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన చెప్పినటువంటి బ్రహ్మ సంహితలో మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తుంది? ఈశ్వరః పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహః అనాదిర్ గోవింద సర్వకారణ కారణం. చాలా అందంగా పాడతారు ఈ శ్లోకాలన్నింటినీ. దీంట్లో మొదటి శ్లోకం ఉంది ఈశ్వర అంటే నియంత్రకుడు, ఈశ్వర పరమః అత్యంత ఉన్నతమైనటువంటి నియామకుడు అండి. ఎవరండి? కృష్ణుడు. కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆయన విగ్రహం ఏదైతే ఉందో, ఆయన రూపం ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి రూపం కాదండి. సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం అంటే సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే పూర్తి జ్ఞానవంతమైంది, ఆనందం అంటే పూర్తి ఆనందంతో నిండి ఉన్నది అనమాట. రస విగ్రహం అంటే ఆయన్ని సచ్చిదానంద విగ్రహ. ఆయనకు ఒక విగ్రహం ఉంది, ఆయనకు రూపం ఉంది, మనం చూస్తున్నాం మన కళ్ళ ఎదురుగానే అంతటి దివ్య మంగళ స్వరూపం కనబడుతుంది. అనాదిర్ గోవింద, ఆయన పేరు గోవింద్ అని కూడా అంటాం. అనాదిర్ అంటే ఆయనకి ఆది అంటూ ఏమీ లేదు, అందరికీ శ్రోత, అందరికీ ఆది శ్రీకృష్ణుడే. ఆదిర్ అంటే అందరికీ శ్రోత ఆయన అనమాట. అనాదిర్ అంటే ఆయనకి ఎటువంటి ఆది లేదు. గోవింద, ఆయన గోవిందుని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయన గోవులు కాస్తుంటాడు, తర్వాత గోవులకి తర్వాత మన ఇంద్రియాలకి ఆయన సంతృప్తి నివారణ ప్రయత్నం చేస్తుంటాడు. సో గోవింద సర్వకారణ కారణం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సర్వకారణ కారణం. మనం ప్రతి విషయం మనం ఎప్పుడైతే ఏదైనా జరిగిందనుకోండి, ఇది ఎందుకు జరిగింది, దేనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, మరి అదెందుకు జరిగింది, దానికి కారణం ఇది. ఉదాహరణకి ఏమంటే మనం పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అడుగుదాం. పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆవు పాలిచ్చింది. మరి ఆవు ఎక్కడి నుంచి వచ్చింది పాలు? గడ్డి తిని పాలిచ్చింది. మరి గడ్డి ఎక్కడి నుంచి వచ్చిందండి? వర్షం పడి గడ్డి వచ్చింది. వర్షం ఎక్కడి నుంచి వచ్చిందండి? వర్షం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి కిరణాల ద్వారా సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరయ్యి మేఘాలుగా వచ్చి అక్కడి నుంచి వర్షం. సో ఈ విధంగా మనం చూస్తే ప్రతి దానికి కారణం చివరికి ఎక్కడికి వెళ్తుంది?
సూర్యుడి దగ్గరికి వెళ్తుంది. మరి బ్రహ్మ సంహితలోనే చెప్పున్నారు ఏమని, యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటి స్వశేషవత్సాది విభూతి భిన్నం. ఈ సూర్యుడి కాంతి ఎక్కడి నుంచి వస్తుందంట, భగవంతుడి కిరణాల నుంచి వస్తుందంట. సో ఈ విధంగా సూర్యుడి కాంతికి కారణం ఎవరండి, భగవంతుడి వచ్చిన కిరణాలు. సో ఈ విధంగా మనం ప్రతిదానికి కారణానికి వెతుకుతూ వెళ్ళామంటే సర్వకారణ కారణం, ఆయనే కారణం అండి అన్నింటికి. సో ఈ చిన్ని శ్లోకంలో ఎంతటి నిగూఢమైనటువంటి అర్థాన్ని చెప్పారు. సో ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఇది మొదటి నిరూపణ, కృష్ణుడే దేవాది దేవుడు అనటానికి. మరి దీంతో పాటు భగవద్గీతలోనే చాలా చాలా నిరూపణలు ఉన్నాయి కృష్ణుడు భగవంతుడు అనడానికి. మనం వారి నిరూపణలు కూడా చూద్దాం. మరి శ్రీకృష్ణుడి జననం అని ఆయన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణుడి దేవాది దేవత్వాన్ని నిరూపిస్తాయి. చాలా సుందరమైన ఇది శ్రీమద్ భగవద్గీతలోనే ఇది చెప్పున్నారు, ఏ విధంగా భగవంతుడు కృష్ణుడు భగవంతుడు అనే విషయం. మనలాగా ఆయన జన్మ తీసుకోడు, మనలాగా ఆయన దేహం వదిలి వెళ్ళడు. సో వీటి గురించినటువంటి మన వంటి కార్యాలు ఆయన చేయడు. దీని గురించినటువంటి శ్లోకాలు భగవద్గీతలోనే ఉన్నాయి. అందులో ఒక శ్లోకం చూద్దాం. ఇది 4వ అధ్యాయం 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకంలో మనకు కూడా ఒక మంచి వరం ఇస్తూ ఉన్నారు కృష్ణుడు. 4వ అధ్యాయం 9వ శ్లోకం ఏమంటున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నా జన్మ మరియు కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి దివ్యమైనవి, ఇవి భౌతికమైనవి, తర్వాత తాత్కాలికమైనవి, మీలాగా కాదు. మన కార్యాలు ఏంటండి, ఇవాళ మనం పుట్టాము, మన జన్మతిథి ఉంటుంది, మనం మరణిస్తాము. ఒకరోజు ఫ్లెక్స్ మీద మరణం ఎప్పుడు మరణించామనేటువంటి తేదీ కూడా వేస్తారేమో. తర్వాత మన ఇంట్లో వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు మేబీ ఒక ఫోటోలో దాన్ని ప్రింట్ చేసి అక్కడ పెట్టుకుంటారేమో. మరి తర్వాత తరం అండి, 3వ తరం, మనం ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు చనిపోయాము, దానికి ఎటువంటి అంతం లేదన్నమాట. దానికి ఎటువంటి శాశ్వతమైనటువంటి తత్వం లేదనమాట. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. కానీ కృష్ణుడి జన్మ, కృష్ణుడి కార్యాలు తాత్కాలికం కాదు, అవి దివ్యమైనవి. అందుకనే మనం 5000 సంవత్సరాల తర్వాత కూడా కృష్ణుడి జన్మ గురించి, కృష్ణుడి కర్మ గురించి ఈ రోజు కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అవి దివ్యమైనవి అనమాట, అవి శాశ్వతమైనవి. సో జన్మ కర్మ, నా జన్మ కర్మ, మే అంటే ఆయనది, ఆయనే చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నారు. సమే దివ్యం యోవం ఏవం యో వేత్తి తత్వత. ఎవరైతే ఈ జన్మ మరియు కార్యాలని తత్వత తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో త్యక్త్వాదేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోరు. ఆయన జన్మ అనేది చేసే కార్యాలు అనేవి దివ్యమైనవి అని చెప్తున్నారు. చూడండి, ఆయన ఈ విధంగా 5,000 సంవత్సరాల క్రితం మథురలో జన్మ తీసుకున్నారు. ఆయన పుట్టడంతో చతుర్భుజంతో, వస్త్రాలతోటి, శంఖచక్ర గదాతో, తన తర్వాత కిరీటంతో, ఉంగరాలంటే జుట్టుతోటి ఆయన పుట్టినారు అనమాట. తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలు, పుట్టడంతో తన తండ్రికి ఆజ్ఞించాడు. ఏమిచ్చాడు కృష్ణుడు, యమునను దాటి తీసుకెళ్ళాను, బృందావనం వదిలిపెట్టమని చెప్పేసి, ఆయన కంసుడి నుంచి ఈ విధంగా నేను రక్షింపబడతానని చెప్పేసి వసుదేవుడి ద్వారా ఆయన బృందావనానికి పోబడ్డాడు. సృష్టికర్త అంటే అని ఈ ప్లాన్ చేసిందంతా కూడా కృష్ణుడు అనమాట. తర్వాత ఈ దేవాదేవుడు, కృష్ణుడిని దేవాదేవుడు అని ఎందుకు అంటున్నాం అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రూఫ్ అన్నమాట, అంటే నిరూపణ. కృష్ణుడిని దేవాదేవుడిగా మనం ఎందుకు అనుకుంటాం. సో ఒక పరాశరముని, వ్యాసదేవుడి యొక్క తండ్రి అనమాట, ఈయన పేరు పరాశరముని. ఈ పరాశరముని ఆనాడే ఎవరు భగవంతుడు అని మనం అందరం అడుగుతామని చెప్పేసి ఆనాడే భగవంతుడికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఆ నిర్వచనం ఏంటంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్చ యశః శ్రియః జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాభగ ఇతింగణ. సో దీంట్లో 6 రకాలైనటువంటి ఐశ్వర్యాల గురించి చెప్పారు. ఏమని చెప్పారు? ఐశ్వర్యస్య సమగ్రస్య, మొత్తం ఐశ్వర్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, వీర్యశ్చ, మొత్తం బలం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, యశః, మొత్తం యశస్సు ఎవరి దగ్గర అయితే ఉంటుందో. ఇక్కడ ఇలా 6 భగ అంటే ఇటువంటి భాగ్యాల గురించి చెప్పారు అన్నమాట, ఐశ్వర్యాల గురించి చెప్పారు. మొత్తం ధనం, మొత్తం సౌందర్యం, మొత్తం శక్తి లేదంటే వీర్యము, మొత్తం జ్ఞానము, తర్వాత మొత్తం యశస్సు, మొత్తం వైరాగ్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ వ్యక్తిని మనం ఏమనొచ్చు? భగవంతుడు అనొచ్చు. సో ఎవరైనా చెప్పగలండి, ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరంటే ఒక పేరు చెప్పొచ్చు. ఆ పేరు చెప్పిన
ఆ వ్యక్తి దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి ధనం అంతా ఉందా? ఆ ధనంలో కొంత 0.0001% అంతే ఉండుండొచ్చు. కానీ కృష్ణుడు ఏంటండి, కృష్ణుడి దగ్గర పూర్తి ధనం ఉంది. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి. ఆయన సౌందర్యానికి అంతే లేదు. మనం చూద్దాం వాటిని ఏ విధంగా. కృష్ణుడు సౌందర్యానికి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా వీటికి ఆకర్షితులు అవుతుంటారు. సౌందర్యానికి, ఐశ్వర్యానికి, జ్ఞానానికి, వీర్యానికి అంటే శక్తికి, బలానికి, తర్వాత అది భౌతిక బలానికి, యశస్సుకి, వైరాగ్యానికి. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో కొంత మాత్రంలో కూడా మనం వాళ్ళందరి వైపు మనం కూడా ఏం అవుతాం, ఆకర్షితం అవుతాం. యాక్చువల్గా మన ఆకర్షణ భగవంతుడి వైపు ఉండాలి. ఎందుకంటే వీటన్నింటినీ పూర్తిగా శాశ్వతంగా కలిగి ఉంది భగవంతుడు. అందుకనే ఈ నిర్వచనంలో ఈ పరాశరములు ఏం చెప్తున్నారు, భగ అంటే భాగ్యము, లేదంటే ఐశ్వర్యము, వాన్ భగవాన్ అని పిలుస్తాం మనం ఆయన్ని. భగవద్గీతలోనే 40 కంటే ఎక్కువ సార్లు చెప్తున్నారు భగవాన్ అని చెప్పేసి. సో ఈ భగవానుడు అంటే ఈ ఐశ్వర్యాలన్నీ కలిగి ఉన్నాడు, సర్వైశ్వర్యవంతుడు. సో మరి ఎవరు భగవానుడు? ఎవరంటే సర్వాంగ సుందరమైనటువంటి శరీరం కలిగిన వాడు, అన్ని సమయాల్లో సౌందర్యవంతుడు, తర్వాత వీర్యం కలిగిన వాడు, యశస్సు కలిగిన వాడు, తర్వాత జ్ఞానం కలిగిన వాడు, ఐశ్వర్యాన్ని కలిగిన వాడు, తర్వాత వైరాగ్యాన్ని కలిగిన వాడు. కృష్ణుడి కంటే సౌందర్యవంతుడు ఎవరండి? ఆయన మహాభారత యుద్ధంలో యుద్ధరంగంలో నిలబడినప్పుడు 120 సంవత్సరాలు, కానీ 16 ఏళ్ల బాలుల్లా కనబడతాను మనకి. అంత సౌందర్యవంతంగా ఉంటాడనమాట. ఐశ్వర్యం మొత్తం వైకుంఠ లోకాలకు అధిపతి ఆయనే. తర్వాత యశస్సు, మనం ఈ ఆయన యశస్సు కృష్ణుడు జన్మించక ముందు ఉండింది, జన్మించిన తర్వాత 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా ఆయన యశస్సుని మనం కీర్తిస్తా ఉన్నాం. తర్వాత జ్ఞానం, ఆయనకి భగవద్గీత 45 నిమిషాలు సరదాగా అలా మాట్లాడుకున్న మాటలండి. ఆ మాటలు ఈ రోజు కూడా ఎంతో మంది రీసెర్చ్ చేస్తా ఉన్నారు, ఎంతో మంది PhDలు సంపాదిస్తా ఉన్నారు కొన్ని మాటల్లో. 45 నిమిషాలు సరదాగా అలా మాట్లాడుకున్న మాటలు. తర్వాత వైరాగ్యం, ఇంతకంటే వైరాగ్యం అనండి, భగవంతుడు స్వయంగా అయ్యుండి అర్జునుడు తన భక్తుడి యొక్క రథాన్ని, ఒక కారు డ్రైవర్ అంటాను చూసారా, ఆ విధంగా ఆయన అర్జునుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు. సో అంతకంటే వైరాగ్యవంతుడు ఎవరున్నారండి? సో ఆయన వీర్యానికి ఇంకేం తక్కువ ఉంది? ఆయన 7 సంవత్సరాలు పసి బాలుడు, 7 సంవత్సరాల కాలంలోనే ఆయన ఎడమ చేతి చిటికెన వేలు మీద ఈ రోజు కూడా పరిక్రమ చేస్తే 21 కిలోమీటర్లు ఉన్నటువంటి అంత పెద్ద గోవర్ధన గిరిని, దాని ఏమంటారు గురుత్వాకర్షణ యొక్క కేంద్రం ఎక్కడుందో కూడా చూడకుండా ఆయన చిటికన వేలుతోటి 7 రోజులు 7 రాత్రులు ఆ విధంగా ఎత్తున్నాడండి. అంతకంటే వీర్యవంతులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక చిన్న బండరాతిని 7 రోజులు అవసరం లేదు, 7 గంటలు ఒక చిటికన వేలు మీద అవసరం లేదు, ఒక చేతి మీద మోయగలరా? అందుకనే భగవంతుడిని మనం ఏం చేయొచ్చు, ఆయన భగ అంటే సంపదల్ని పూర్తిగా కలిగి ఉన్నవాడు అనొచ్చు అనమాట. ఎవరైనా లఖపతి అంటారు తెలుగు హిందీలో, లేదంటే అరప్పతి అంటారు, కరప్పతి అంటారు. కానీ భగవంతుడు ఎవరండి? ఆయన లక్ష్మీపతి. మొత్తం ఐశ్వర్యం ఎవరైతే ఉందో అందరూ లక్ష్మీదేవి వెనకాల పడుతుంటే లక్ష్మీదేవి నిరంతరాయంగా ఆయన పాదపద్మాల్ని ఆవిడెప్పుడు కూడా ఆవిడ పాదపద్మాల్ని మసాజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆయన లక్ష్మీపతి. సో లక్ష్మీదేవి ఆయన వెనకాల ఉంటుంది అనమాట. అందరూ లక్ష్మీదేవి వెనకాల ఉంటే ఆయన లక్ష్మీపతి కాబట్టి లక్ష్మీదేవి ఆయన వెనకాల. సో అంతకంటే ఐశ్వర్యవంతుడు ఇంకెవరూ లేరు అనమాట. ఇది ఐశ్వర్యం మాత్రమే చూస్తున్నాం, మన దగ్గర సమయం లేదు కాబట్టి. సో తర్వాత emanates all the 3 worlds, both spiritual and mundane. Everything rests in me, Arjun, just as you see pearls hang upon a thread. ఇక్కడ ఆంగ్లంలో చెప్పినట్టు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, చూడండి మొత్తం భువన భాండాలు ఏవైతే ఉన్నాయో భౌతిక జగత్తులో, ఇవన్నీ కూడా వాటి కార్యాలు, ఎన్నో కోట్ల కొలది గ్రహాలు, అవన్నీ కూడా ఒక ఏమంటారు ఆవృతం చేస్తున్నప్పుడు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అన్ని లెక్క ప్రకారం ఎన్నోసార్లు చెప్పారు, ఏదో తోకచొక్క వచ్చింది మనం గుద్దేస్తుందని చెప్పేసి, కానీ ఎప్పుడు ఏమి రాలేదు. ఇన్ని రోజులను బట్టి, ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం చాలా పీస్ఫుల్ గా అంటే శాంతివంతంగా మనం జీవనం గడుపుతున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా మనం చూస్తే ఒక భూగోళం 365 రోజుల్లో తప్పనిసరిగా మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చిన సంవత్సరంలో 365 రోజుల్లో వచ్చేస్తుంది మళ్ళీ అదే ప్రదేశానికి. ఎవరు చూస్తున్నారండి ఈ విధంగా ట్రాఫిక్ కంట్రోల్లో ఉండేటట్టు? అవి కూడా ఇంత పెద్ద గోళాలు, అవన్నీ కూడా వాటి కక్షల్లో తిరుగుతున్నాయంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యాజ్ అ పర్ల్ స్ట్రంగ్ ఆన్ ద థ్రెడ్, ఏ విధంగా అయితే సూత్రే మణిగణాయువ అని చెప్తాడు సంస్కృతంలో. సూత్రే మణిగణాయువ అంటే
మన మెడలో ఉన్నటువంటి ఒక ముత్యాల మాల ఏదైతే ఉందో ఆ ముత్యాలని దగ్గరగా కనబడతాయండి మనకి. ఒకదాన్ని ఒకటి అంటుకున్నట్టు కనబడతాయి. ఎందుకని అంటుకున్నాయండి అవి? లోపల ఉన్నటువంటి సూత్రం అంటే ఆధారమైన తాడు. ఒక్కోసారి మనం ఆ సూత్రాన్ని మన కంటితో చూడలేమండి. కానీ ఎప్పుడైతే ఆ అంతటి అమరికని బట్టి మనం ఏం చేయొచ్చు, అవి సూత్రంలో అమరిబడి ఉన్నాయని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా కృష్ణుణ్ణి స్వయంగా మన ఈ భౌతికమైనటువంటి దృష్టితో మనం చూడలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంత అందమైనటువంటి సుందరమైనటువంటి ఈ మొత్తం ప్రపంచంలో ఇంత అందంగా నడుస్తుంది అంటే ఎవరు నడిపించకుండా ఎలా నడుస్తుందండి? భగవంతుడు నడిపిస్తున్నాడు. నేను ఎలాగైతే సూత్రాన్ని ఆ ముత్యాల హారంలో ఉన్నటువంటి సూత్రాన్ని నేను ఏ విధంగా ఉన్నాను, అదే విధంగా నేను ఈ మొత్తం ప్రపంచాన్ని నేను నడిపిస్తున్నాను అని చెప్పేసి భగవంతుడి ప్రేమతో అర్జునుడికి చెప్తున్నాను. ఇక మరొక శ్లోకం భగవద్గీతలో ఏం చెప్తున్నారు? మనందరికీ కావాల్సిందండి, ప్రతి ఒక్కళ్ళు అశాంతితో చాలా చాలా బాధపడుతున్నారు. ఇది శాంతి సూత్రం. ఇది భగవద్గీత యొక్క 5వ అధ్యాయం యొక్క చివరి శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అందరికి శాంతి కావాలి. ఏ విధంగా శాంతి మనకి లభిస్తుందండి? ఈ విధంగా భోక్తారం యజ్ఞ తపసాం, ఏవైతే యజ్ఞ తపస్సులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా భోక్తాన్ని నేనే. సర్వలోక మహేశ్వరి, మొత్తం లోకాలన్నీ నా యొక్క ఆధీనంలో ఉన్నాయి. నేను ఈ మొత్తం లోకాలన్నిటి కూడా అధిపతిని. సుహృదం సర్వభూతానం, దాంతో పాటుగా నేను ఎంత దేవదేవుడినైనా సరే మీ అందరి పట్ల ఎంతో ప్రేమతో కరుణతో నేను ఉన్నాను అని ఎవరైనా అర్థం చేసుకుంటే, భగవంతుడు మన పట్ల కరుణ చూపిస్తున్నాడు అనేటువంటి అర్థం కనుక మనం చేసుకుంటే, భగవంతు మొత్తం సర్వలోకాలన్నీ ఆయన నియంత్రణ కింద ఉన్నాయి. మొత్తం మనం చేసేటువంటి కార్యాలన్నిటికీ కూడా భోక్త, వాటి యొక్క ఫలాల యొక్క భోక్త ఆయనే అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు జ్ఞాత్వామా శాంతి మృచ్చతి, తప్పనిసరిగా మన జీవితంలో శాంతి అనేది వస్తుంది. ఆయన మీద నమ్మకంతోటే మన జీవితంలో శాంతి అనేది లభిస్తుంది. తర్వాత ఈ 10వ అధ్యాయంలో కూడా చాలా మంచి శ్లోకంలో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పినారు. ఏమని చెప్పన్నారు? ఏకాంశేన స్థితో జగత్, నా యొక్క చిన్నిపాటి అంశ మాత్రమే ఈ మొత్తం సమస్త విశ్వాన్ని కూడా పెంచి పోషిస్తుంది. ఈ 10వ అధ్యాయం 42వ శ్లోకం ఇది. ఈ విధంగా చెప్పినారు. సో కృష్ణుడి యొక్క, ఇంతే కాకుండా కృష్ణుడి యొక్క దేవదేవత్వాన్ని ఎవరెవరు అంగీకరించారంటే, దాని దేవత్వాన్ని ఆచార్యులు అందరూ అంగీకరించారండి. ఇది ఈ శ్లోకం శ్రీమద్ భాగవతంలోని 1వ అధ్యాయం 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకం. ఈ శ్లోకంలో ఎన్నో అంటే ఇలా చెప్తారు మన వ్యాసదేవుడు, సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి. ఎన్ని అలలు ఉన్నాయో లెక్క పెట్టారండి ఎప్పుడైనా? అన్ని అవతారాలు ఉన్నటువంటి మొత్తం అవతారాలకు కూడా నేనే శ్రోతని అని చెప్పేసి, అంటే కృష్ణుడే శ్రోత అని చెప్పేసి వ్యాసదేవుడు పలికాడు. ఏమన్నాడు? ఏతేచాంశ, అన్ని అవతారాలని 24 అవతారాలను చెప్పిన తర్వాత ఏతేచ అంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇవన్నీ కూడా అంశాలు అంటే కృష్ణుడి యొక్క విస్తారాలు, లేదంటే కళ అంటే విస్తారాల యొక్క విస్తారాలు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే భగవంతుడు, స్వయంగా భగవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట. సో ఇది వ్యాసదేవుడు స్వయంగా చెప్పింది. ఇంకా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడినప్పుడు అర్జునుడు కూడా స్వయంగా దీన్ని అంగీకరించారు. 11వ అధ్యాయం తర్వాత, 11వ అధ్యాయానికి ముందే, ఆయన విశ్వరూపం చూపించక ముందే 10వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని యొక్క విభూతులను విని కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరిస్తాడు. ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాసో స్వయం చైవాబ్రవీషిమే. ఏం చెప్తున్నారు? నారదుడు, అసితుడు, దేవరుడు, వీళ్ళందరూ కూడా, మహర్షులందరూ కూడా నీవే ఆది పురుషుడివి, నీవే దేవాది దేవుడు అని అంగీకరించారు అని చెప్పేసి అర్జునుడు, ఇప్పుడు నేను కూడా అంగీకరిస్తున్నాను, స్వయం చైవ బ్రవి, నువ్వు కూడా చెప్పున్నావు నాకు పర్సనల్ గా, కృష్ణ నువ్వు కూడా చెప్పున్నావు, మిగతా దేవతలను, మిగతా మునులు, ఋషులు కూడా అందరూ అంగీకరించారని చెప్పేసి అర్జునుడు ధృవీకరిస్తున్నాడు. ఇంకా మిగతా ఆచార్యులు, మన 4 సంప్రదాయాల ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దేవాదేవుడు అంగీకరించారు. శ్రీపాద మధ్వాచార్య, ఈయన కృష్ణుడికి మందిరాన్ని కట్టారు. ఎక్కడ? ఉడిపిలో. ఈ రోజు కూడా మనం వెళ్ళి ఆ కృష్ణ మందిరాన్ని చూడొచ్చు. సో ఈయన కృష్ణుని దేవాదేవుడు అంగీకరించారు. శ్రీపాద రామానుజాచార్య, ఈయన కూడా కృష్ణుడిని ఎంతో కీర్తించారు. భాగవతంలో, తర్వాత ఈ వేదాంత భాష్యంలో కూడా ఎన్నోసార్లు కృష్ణుడిని కీర్తించారు. ఈయన కూడా కృష్ణుడిని దేవాదేవుడుగా అంగీకరించారు. శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరించారు కృష్ణుడిని దేవాదేవుడిగా. ఆయన గురించి భక్తి ఏ విధంగా చేయాలో ఆయన స్వయంగా జీవితంలో విశేషాలతో చూపించారు. ఇంతేకాకుండా మార్కండేయ ఋషి శ్రీకృష్ణుడిని దేవాదేవుడుగా అంగీకరించారు. ఏ విధంగా? ఆయనకు ఒక ఇచ్చి ఉండింది. తన ఇప్పుడు సంహారం ఎప్పుడైతే జరుగుతుందో, సృష్టి స్థితి లయ అంటాం,
లయ జరిగినప్పుడు నేను ఆ లయ ఎలా జరుగుతుందో చూడాలని చెప్పి తనకు ఒక ఇచ్చ ఉండింది. సో ఆ లయ సమయం వచ్చేసరికి ఆయన మృత్యువాత పడలేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. మొత్తం అన్ని చోట్ల నీళ్లు నిండిపోగా చివరికి ఆ, ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక చెట్టు కింద ఒక వటపత్ర సాయి అంటాం కదా మనం, అటువంటి వటపత్రం మీద ఆ, కృష్ణుడు తన కరారవిందే ముఖారవిందం ఆ, పదారవిందే పదారవిందే కరారవిందం, కరారవిందే పదారవిందం, పదారవిందే ముఖారవిందం, ముఖారవిందే వినివేశయంతం వడస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరం. ఆయన ఒక కీర్తన రాశారనమాట. ఏమని? ఆయన కర అరవిందంలో అంటే కమల పుష్పం పద్మ పద్మ హస్తంలో ఆయన పాద పాద పద్మం ఉందట, పాద పద్మం ఉంది. ఆ పాద పద్మాన్ని ముఖ పద్మంలో ఆయన పెట్టుకున్నారనమాట. ఏమనంటే నా భక్తులు నా పాద పద్మాల వైపు ఎప్పుడూ కూడా అక్కడే ఉండాలని ఆలోచిస్తుంటారు, ఎంత మకరందం ఉంది ఇక్కడ అని ఆయన చూస్తున్నప్పుడు చూడటానికి ఆయన యొక్క పాదాన్ని ఆయన ముఖంలో అంటే ఆయన నోట్లో పెట్టుకుని ఎంత మకరందం ఉంది అక్కడ ఆయన చూస్తున్నప్పుడు ఇటువంటి పద్యం రాసిన మార్కండేయ ఋషి. సో ఆయన కూడా కృష్ణుని దేవాదేవుడు అంగీకరించారు. సో వీళ్ళందరూ శ్రీకృష్ణ దేవాదేవుడు అంగీకరించారు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు యొక్క సృష్టి ఆదిలోనే ఆయన పాద పద్మాల మీద 16 మంగళకరమైనటువంటి చిహ్నాలు నేను చూశాను అని కూడా చెప్పారు. ఈ చిహ్నాల గురించి మనం మళ్ళీ కలిసినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ చిహ్నాల యొక్క గొప్పతనం ఏంటి. సో అందువల్ల మనం ఏం చేయాలి, కనీసం సైద్ధాంతిక పరమైనటువంటి వల్ల కూడా అంటే సైద్ధాంతిక పరంగా కూడా కనీసం మనం కృష్ణుని దేవాదేవుడిగా అంగీకరించాలి. ఇది అంగీకరిస్తేనే మనం ఈ భగవద్గీతలో ఉన్నటువంటి కొంత జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ 2వ సత్రంలో మనం ఏం చేద్దామంటే ఈ గీతా సారం మొదటి అధ్యాయాన్ని కురుక్షేత్ర రంగంలో సైన్య పరిశీలన అనే అధ్యాయాన్ని మనం మొదటి అధ్యాయంగా చూద్దాం. సో మీ అందరూ ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ఏమన్నా ప్రశ్న ఉన్నా, మీకు ఏమన్నా సందేహాలున్నా ఇవన్నీ కూడా మీరు కమెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు దాన్ని ఈ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. సో ఈ విధంగా మనం 18 అధ్యాయాలకి చిన్ని సారాంశాన్ని మనం చూస్తాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.